పాచకులు లేని రాజమండ్రి నగరాన్ని చూడాలని ఉందని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ నుంచి సామాజిక సేవా రంగంలో గౌరవ డాక్టరేట్ అందుకొని ఆయన తిరిగి రాజమండ్రి నగరానికి వచ్చిన నేపథ్యంలో గురువారం నగరంలోని పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ సామాజిక సేవా రంగంలో ప్రదానం చేసిన గౌరవ డాక్టరేట్ తన బాధ్యతలను మరింత పెంచేందుకు దోహదం చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. గోదావరిలో కలిసిన పేపర్ మిల్లు వ్యర్థ జల కాలుష్యానికి వ్యతిరేకంగా పుష్కరాల రేవులో తాను 46 రోజుల పాటు చేపట్టిన ఉద్యమానికి ప్రతిఫలంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నమామి గోదావరిలో భాగంగా 54 కోట్ల రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ గా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారు 7 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 95 కోట్ల రూపాయలతో రాజమండ్రిలో వస్తున్న మురుగునీరు శుద్ధికి హుకుంపేట దగ్గర మురుగునీరు ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి మురుగునీరుని శుభ్రపరిచే విధంగా అక్కడ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారితో శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. పరిచయం ఉంటుంది. ఆయన అప్పారావు గారు స్పోర్ట్ ఇన్ఛార్జి, భద్రరావు గారు, ఈయన పట్నాయక్ గారు, ఈయనేమో అప్పారావు గారు సివిల్ డిపార్ట్మెంట్. అందరికీ కూడా శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది ఏదో ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయటం, ఆ సొసైటీ ద్వారా ఏదో డాక్టరేట్ ఇచ్చామని చెప్పి అనౌన్స్మెంట్ చేయటం, ఇటువంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం మనం. ఎందుకంటే ఈ డూప్లికేట్ వర్షన్ లాగా చైనా మాల్స్ లాగా మనకి కూడా అలా వచ్చింది. కానీ అసలు నిజమైన సర్వీసు, పోర్టబుల్ సర్వీసు చేసిన తర్వాతనే అది కరెక్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిందా అనే విధంగా మీకు తెలియజేయటం కోసం అని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాకు మొన్ననే 28వ తారీఖున ఈ నెల బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వారి చేత చేసిన సామాజిక సేవకి, సోషల్ సర్వీస్కి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం జరిగింది. ఆ గౌరవ డాక్టరేట్ని తంజావూరు దగ్గర ఉన్నటువంటి పెరంబూర్ యూనివర్సిటీలో, అక్కడ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అంటే అందరూ లండన్ రావటం కష్టం కాబట్టి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ 15 దేశాల్లో వాళ్ళకి యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళ వరల్డ్ వైడ్ ఇంపార్టెన్స్ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మరి నేను సర్వీస్ చేశానా, ఆ సర్వీస్కి ఈ గౌరవ డాక్టరేట్ ఎలిజిబిలిటీ కాదా అన్నది ఎప్పుడు నేను ఎవరికి చెప్పలేదు. కానీ ఒకసారి తెలియజేయలేని ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను ఆంధ్ర యూనివర్సిటీలో 75-80లో బీటెక్ యూనివర్సిటీ క్యాంపస్లో చదవడం జరిగింది. 79లో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్కి నేను చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆ టైంలో యూనివర్సిటీ అంతా కూడా ఎక్కువ గొడవల ఆటితో ఉండేది. మా టైంలో కూడా మేము చేసిన గొడవలకే యూనివర్సిటీ 3 months క్లోజ్ అయిపోయింది, కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఆ తర్వాత రాజమండ్రి వచ్చి ఇక్కడ పేపర్ మిల్లో ఇంజనీర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్లో ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత ఏసీవరెడ్డి గారు 81లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఏసీవరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గర 200 కుటుంబాలు ఒడియా వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు వేయించుకోవడం ఎలాగా వాళ్ళకి తెలియక, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఒడియా ఒకటే వచ్చు. సో ఒడియా వాళ్ళతోటి ఓట్లు ఎలా వేయించాలంటే పేపర్ మిల్లో ఒడియా పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి
వాళ్ళ ద్వారా చేయించవచ్చు అంటే పేపర్ మిల్లు ఎవరున్నారో మనోడని చూస్తే విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడని చెప్పి నన్ను పట్టుకుని ఆ వడియో వాళ్ళ ద్వారా ఓట్లన్నీ అప్పుడు వేయించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా యేసువరెడ్డి గారు ఇక కూడానే తిప్పుకునేవాడు. ఎందుకంటే ఆయనకి ఎడ్యుకేషన్ లేదు, ఆయన 3వ తరగతి చదివాడు, ఆయన ఇంగ్లీష్ చదవటం కానీ హిందీ మాట్లాడటం కానీ రాదు. అందువల్ల అసలు నన్ను వదిలేవాడు కాదు, కూడానే పెట్టుకుని మరి రాజకీయంగా ఆయనకి అన్నిటికీ అన్ని కార్యక్రమం చేసినా విశ్వేశ్వరరెడ్డి అంటూ ఉండేవాడు. ఈ రాజమండ్రిలో నేను అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు ఈవేళ రాజమండ్రిలో ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు, మంత్రులు చేశారు. ఎవడ కూడా సొంత డబ్బులతోటి ఒక బస్ షెల్టర్ కట్టించాను, లేకపోతే ఒక విగ్రహం నన్ను సొంత డబ్బులతోటి కట్టించాను అనే నాయకుడు ఎవడ కూడా ఈ రాజమండ్రిలో లేడు. ఈ రాజమండ్రిలో సీతంపేట 5 ఫీట్ గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. అలాగే మూలగొయ్యలో మన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. సీతంపేట సెంటర్లో మరి ఏబి నాగేశ్వరరావు ఇంటి దగ్గరలోనే ఏబి నాగేశ్వరరావు విగ్రహం పెట్టించడం జరిగింది. అదేవిధంగా పేపర్ మిల్లు మల్లాయిపేట క్వార్టర్స్ దగ్గర మా తల్లిగారి పేరున ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. అలాగే కోట్లింగాల గుడికి వెళ్ళే దారిలో ఇక్కడ మా తండ్రి గారి పేరు మీద పేదల కలిగిరెడ్డి బస్ షెల్టర్ అని ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను, ఎందుకంటే ఈ రాజమండ్రి సిటీలో ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎవడో సొంత డబ్బులతోటి ఏ కన్స్ట్రక్షన్ సొంతంగా చేసిన నాయకుడు ఎవడలేడు. అలాగే ఈవేళ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఎవడు ఇప్పించలేనని ఇల్లు నేను ఇప్పించాను. పందిరి మహాదేవుడిపేట ఇల్లు నేను ఇప్పించాను, బృహన్నలపేట ఇల్లు నేను ఇప్పించాను. అలాగే సెట్టిబెల్జీపేటలో ఇల్లు పైన కూడా అంతస్తు చేసుకోవాలంటే దాని పర్మిషన్ నేను ఇప్పించాను. బృహన్నలపేటకి ఈ భారతదేశంలోనే బృహన్నలకి ఒక కాలనీ కట్టించిన వ్యక్తి నేనే, ఎవరు లేడు భారతదేశంలో. బృహన్నల కాలనీ అని చెప్పి మన రాజమండ్రిలోనే ఉంది, ఎక్కడా లేదు. అలా బృహన్నల కాలనీ అని చెప్పి నేను రాజమండ్రిలో అక్కడ కట్టించడం జరిగింది. అలాగే ఇందిరానగర్ కాలనీ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చాలా దుర్భరంగా ఉండేవారు. అటువంటి దానికోసం 42 సార్లు ధర్నాలు చేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ ఇందిరానగర్ కాలనీ నిర్మించడం జరిగింది. ఆ ఇందిరానగర్ కాలనీ ఈవేళ మరి రాజమండ్రిలో మనం దానవాయిపేటలోనూ ప్రకాష్ నగర్లోనూ ఉన్నట్టుగా ఉంటుంది అక్కడికి వెళ్తే. అలాగే రాజీవ్ గాంధీ నగర్ అని ఉంటుంది మీకు, రాజా థియేటర్ ఎదుర. అవన్నీ ఇల్లు తీసేస్తే వాళ్ళందరికీ కూడా సింహాచల్ నగర్లో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడం జరిగింది. అలాగే పల్లీలు గోదావరి గట్టు ఉండేవారు, పుష్కరాల టైంలో అవన్నీ తీసేయాలంటే వాళ్ళందరికీ ఇక్కడ R&B వర్క్ షాప్ దగ్గర వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడం జరిగింది. అలాగే నటరాజ్ జయరాం థియేటర్ వెనకాల ఆ వాంబే గృహాలు అవి RTCకి సంబంధించిన ల్యాండ్, 8 ఎకరాల ల్యాండ్. అనేక సార్లు వాళ్ళు తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే RTC చైర్మన్ బుల్లబ్బారెడ్డి ఉండేవాడు, అతనితో మాట్లాడి అవన్నీ ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కాలనీ కట్టించడం జరిగింది. అలాగే ఆదమ దిబ్బ మీద పెంటకొప్పలు ఉండే అన్ని ఆకుల చేతనే ఒక ఆవిడ మహిళా ప్రెసిడెంట్ ఉండేది. మన నారాయణ అతని పేరు ట్రేడ్ యూనియన్ లీడర్ ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళతోటి అక్కడ పాకలేంచి తర్వాత వాటికి వాంబే గృహాలు చేయించడం జరిగింది. మరి అంతేకాకుండా చోట్ల మరి ఇల్లు గృహాలు అవి కూడా ఈ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ కూడా అందరూ ఏదో చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటారు. పదవులు చేసి ఎమ్మెల్యే ఎంపీ పదవుల్లో ఉండి నేను ఏ పదవి చేయకపోయినా సరే మరి అనేక మందికి గృహాలు చేయడం జరిగింది. ఈ రాజమండ్రిలో కుట్టు శిక్షణ కేంద్రాలు కానీ ఎవరికైనా లోన్లు వాళ్ళు చేసుకుంటాను, వ్యాపారాలు చేసుకుంటానంటే లోన్లు కానీ ఇప్పించిన, నాకంటే ఎక్కువ ఇప్పించిన వాడు ఎవరు లేడు. ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శివరాజు సుబ్రహ్మణ్యం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటానంటే కంపల్సరీ స్టేట్ బ్యాంక్లో నేను షూరిటీ పెట్టాను. అంటే ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను. అది అలా అనేక మందికి బిజినెస్లు రీచ్నా లేకపోతే వ్యాపారాలకు కానీ అన్ని రకాలుగాను మరి సర్వీస్ చేయడం జరిగింది. ఈ పేపర్ మిల్ సెంటర్లో అరుణ్ కుమార్ మాంగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్గా తీసుకుంటాను. ఏమంటే మన సెంటర్లో వాళ్ళకి రిక్షాలు ఇవ్వాలి సార్, అంత పాతపడిపోయిన రిక్షాలు కావాలంటారంటే ఎన్నండి అది 27 కావాలి సార్ అన్నాడు. 27 కాదు రెడ్డి గారు, గోకారం బస్ స్టాండ్ దగ్గర నుంచి మల్లాయిపేట దాకా మన బ్రాంచ్ ఏరియాలో ఎంతమంది రిక్షా కావాలో అడిగండి అన్న. 72 మంది వచ్చారండి అన్న. 72 మందికి ఆయన రిక్షాలు ఇచ్చాడు. ఉండవేల అరుణ్ కుమార్ గారు యొక్క మాంగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు. అలాగే మాజీ సైనిక సంక్షేమానికి
నేను 15 సంవత్సరాలు అక్కడ ఆనరబుల్ ప్రెసిడెంట్కి చేశాను. వాళ్ళకి 23 మందికి విజయనగరం దగ్గర 5 ఎకరాలు చెప్పు ల్యాండ్ ఇప్పించాను. మాజీ సైనికులందరూ కూడా మీటింగ్ ఎట్టి సర్దార్ అని చెప్పి నాకు బిరుదు ఇవ్వడం జరిగింది. జక్కంపూడి రామారావు ఆనరబుల్ ప్రెసిడెంట్గా 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లోనే ఎవరు చచ్చిపోయినా వాళ్ళ దాన సంస్కారాలకు 500 డబ్బులు, అలాగే దినకార్యం రోజున బస్తా బియ్యం ఇవ్వడం జరిగింది. మాజీ సైనికులు అలాగే రాడ్ బెండర్స్. తెలిసింది ఏంటంటే గోదావరి పరిరక్షణ మీరందరూ పార్టిసిపేట్ చేశారు. గోదావరి పరిరక్షణ మీ అందరి సహకారంతో అది బాగా హైలైట్ అయింది. 46 రోజులు ఎవరైతే మన ముస్లిమ్స్ రంజాన్లో చేస్తారో అలాగా 6 to 6 ఏమి ముట్టుకోకుండా దీక్ష చేసాం. దానికి స్పందించి నరేంద్ర మోడీ గారు 54 కోట్లు గోదావరి గోదావరి పరిరక్షణ దానికి 54 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు ఇచ్చారు. మొత్తం 95 కోట్లతో ఉక్కుంపేట దగ్గర ఒక ప్లాంట్కి మన మినిస్ట్రీ గారు ఆయన మన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఆయన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అంటే 95 కోట్ల రూపాయలు దీక్ష చేయడం వల్ల అవేళ మనకి రావటం జరిగింది. అలాగే వారసత్వ పరిరక్షణ అని చెప్పి మన రాజమండ్రిలో ఉన్న వారసత్వ సంపదని కొంతమంది ఆక్యుపై చేయడం కూడా జరిగింది. వాటి మీద కూడా పోరాటం చేసి మన వారసత్వ సంపద కాపాడాలని చెప్పి కూడా అనేక కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు